పరీక్షిత్తు కలి ధర్మదేవత. పరీక్షిన్ మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు అయి దేశాన్నంతటిని కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన కాలంలో దేశం ఎంత శోభతో, ఎంత కళ్యాణప్రదంగా ఉన్నదో అంత ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకి 3 వానలు. ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారైన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. తను జయించని రాజ్యం లేదు. కురు, పాంచాల, కోసల, కాశీ, మళ్ళ, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంబోజ, సౌరాష్ట్ర మొదలైన రాష్ట్రములన్నిటినీ జయించాడు. ఏకచక్రాధిపత్యంగా విశాలమైన సామ్రాజ్యమును తన పతాక ఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినా ఒక నియమం పాటించేవాడు. పరీక్షిత్తు యాగములు చేశాడు. పరీక్షిత్తు యాగం చేసినప్పుడు అందరూ వచ్చి కూర్చునేవారు. ఆయన దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట. యాగం చెయ్యని వాళ్ళు కూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చొని దేవతలు అందరూ వచ్చి కూర్చొని అవిస్సు పుచ్చుకొని వెళ్ళడం చూసేవారు అట. నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేశాడు. ఆయన దిగ్విజయ యాత్రకు వెడుతుంటే శిబిరం వేసుకుని ఉంటే ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి, మహానుభావ, మీ పెద్ద తాతగారైన ధర్మరాజు గారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరం వేసుకుని ఉంటే తర్వాత మహానుభావుడు కృష్ణ పరమాత్మ శిబిరంలో పాండవులందరూ నిద్రపోతుంటే తనొక్కడే కత్తిపైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అర్జునుని పిలిచి బావా అని హాస్యం ఆడేవాడు. శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంత ఆదరించాడో ఒక మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచొంబు పట్టుకుని గబగబా పరిగెత్తుతున్నాడు. అతనిని చూసి కృష్ణుడు, బావా ఎక్కడికి పరిగెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, శివాలయానికి వెడుతున్నాను, ఈవేళ శివరాత్రి అభిషేకం చెయ్యాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, శివాలయంలోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా అని పంచెను పైకి తీశాడు. కృష్ణుని మోచిప్పలో శివలింగం కనబడింది. అంతా శివకేశాభేదం. కృష్ణ భగవానుని మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకం చేశాడు. నిన్నే రూపంగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో అంటూ శ్రీకాళహస్తీశ్వర శతకంలో దుర్జటి పొంగిపోతాడు. అంతటి మహాత్ముడు కృష్ణుడు పాండవులను కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు విని తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాద పురస్కృతమైన విశేషములను విని కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు చీనాంబరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజుల గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానాలను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదముల యందు నిరంతరము రమించిపోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడైన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందంతో ఉన్నది. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. అలా చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాడు. దీనిని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని మీరు కేవలం ఒక పురాణ కథగా చదివితే దాని వలన ఎంత ప్రయోజనం వస్తుంది అంటే మనం చెప్పలేము. ఈ ఘట్టమును మీరు చాలా సున్నితంగా పరిశీలించాలి. భాగవతంగా మీకు అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమైన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాతల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది. ఇప్పుడు శుకుడు వచ్చి కూర్చోవలసిన
సందర్భం వస్తుంది. అలా రావడానికి గాను దాని వెనక ఏదో మహత్తరమైన సంఘటన జరుగుతుంది. మీరు ఆ కోణంలో పరిశీలన చెయ్యకపోతే భాగవతంను వ్యాసుడు అలా ప్రారంభం చేసిన రహస్యము మీకు అందదు. భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది. పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. అక్కడ ఒక ఆవు, ఎద్దు నిలబడి ఉన్నాయి. ఈ ఆవు తన పిల్లలు పక్కన కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది. అటువంటి ఉపమానంను తండ్రికి వెయ్యరు, తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి మీరు ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి. ఇందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే చితి క్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణం ఓర్పు. అమ్మకి ఓర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తుంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది. దీనిని మీరు గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక్క కాలితోనే ఉంది. ఎద్దుకు 4 కాళ్ళు లేవు. ఒక్క కాలి మీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమి మీద పాకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది, అంతే. అలా నిలబడినట్లుగా ఉన్న ఎద్దు తన 3 కాళ్ళు పోయాయని ఏడవడం లేదు. ఆవు ఏడవడం చూసి ఆశ్చర్యపోయింది. ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది ఎద్దు. మంగళప్రదురాల అంటే శుభం ఇవ్వడం మాత్రమే తెలిసి ఉన్నదానా అని అర్థం. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. మనము అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం. అమ్మ పంటలు పండించి మనకి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతుంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నుల వెంట నీరు పెట్టుకోవడం ఆమెకు తెలియదు. మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడకు తెలుసు. ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా. అడిగితే భూమి అంది, నేను దేనికి ఏడుస్తున్నానో తెలుసా? నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృతయుగమైన మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది. ఇక్కడ గోవు బాధపడుతుంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నదో ఇప్పుడు చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తుంది, కలి ప్రవేశించాడయ్యా. నేను ఏడుస్తున్నానంటావేంటి? నీకు 3 కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను అంది. ఎద్దుకి 3 కాళ్ళు లేకపోతే ఆవు ఏడవడం ఎందుకు? కలి బలవంతంగా రాలేదు, ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంటే అతను రావాలి. కలి రావడానికి కాలం దారిని ఇచ్చింది. కాలం ఈశ్వర రూపం. ఆ కలి లోకంను అడుగుపెట్టి పాదములు ఇంకా పూంచుకోలేదు. పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు 4 పాదములు ఉండేవి. ఇప్పుడు 1 పాదమే ఉన్నది. 3 పాదములు లేవు. కలి పురుషుడు వచ్చేయడం వలన నీకు 3 పాదములు పోయాయి అంది. అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మం. ధర్మమునకు భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే 4 పాదములు ఉండేవి. ఈ 4 పాదములతో ధర్మం నడుస్తుంది. అది ఇలా నడిచే 4 పాదములు కలిగిన ధర్మం మనబడే వృషభం. అందుకే శంకరుడు వృషభమును ఎక్కుతాడని అంటారు. అనగా
ఆయన ధర్మంను అధిరోహించి నడుస్తారని భావం. ఆవు చెప్తున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. నేను దేవతల గురించి ఏడుస్తున్నాను. అవిస్తులు పొందని దేవతలు తయారవుతారు అంది. రాబోయే కాలంలో యజ్ఞయాగాదులను విమర్శించేవాళ్ళు ఎక్కువైపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. యజ్ఞం చెయ్యడం, అగ్నిహోత్రంలో అవిస్తు వెయ్యడం మున్నగు కార్యక్రమాలు జరగవు. మీరు మరలా సంపదను పొందడానికి అగ్నిహోత్రం ద్వారా దేవతలకు అవిస్తులు ఇస్తే ప్రీతి చెందిన దేవతలు మరలా వర్షంను కురిపించి మనకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞతను ప్రకటించినప్పుడు దేవతల ఆగ్రహంనకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు అవిస్తులు ఇవ్వబడవు. అవిస్తులు ఇవ్వని మనుషులకు శుభమును మేము చెయ్యము అని దేవతలు శుభములను చెయ్యరు. ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ సనాతన ధర్మము ఈ గడ్డ మీద విమర్శకు గురి అయిపోతుంది. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. ఎవరు వేదమును కష్టపడి చదువుకొని స్వరం తెలుసుకొని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చదువుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్లు పెట్టి కొట్టి రోజు వస్తుంది. అలాంటి వాణ్ణి చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరిపోతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు. ధర్మము పోతుంది. ఆవులు అవమానించబడతాయి. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. వీళ్ళందరూ బాధలకు గురి అవ్వడం ప్రారంభం అయిపోతున్నది. అందుకు ఏడుస్తున్నానయ్యా అంది. అని ఒక మాట చెప్పింది. నీకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే 4 పాదములు ఉండేవి. ఇందులో 3 పాదములు పోయాయి అంది. ఇక్కడ ఎద్దు ధర్మస్వరూపంగాను, ఆవును భూస్వరూపంగాను మనము తలచాలి. ధర్మస్వరూపమునకు 3 పాదములు పోయాయి అంటే ఏమిటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు. అధర్మమైనవి 3 తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ 3 పాదములు తెగిపోయాయి. కానీ సత్యము అనే పాదం మాత్రం ఎన్నటికీ తెగదు. దీనిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎన్ని అధర్మములు చేసినా దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వారు తిడుతున్నాడు లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతజ్ఞుడై తిట్టగలుగుతున్నాడు. ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉన్నది. కాబట్టి మనని ఆ పదార్థం ఇంకా కాపాడుతుంది. కాబట్టి 4 పాదములలో సత్యమనే పాదం ఒకటే నిలబడింది. మరి పోయినవి ఏమిటి? శౌచం దుష్టజనులతో కూడిన సంగమం వలన పోయింది. జీవితంలో అన్నిటికన్నా మీరు స్నేహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా 50 మంది రావచ్చు. వారంతా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటి బొట్లు పట్టినట్లు పట్టాలి. ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనస్సులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానమిస్తే శౌచం పోతుంది. శౌచము అంటే ఆచారం, నడవడి, వ్యవహారం ఇవన్నీ నశించిపోతాయి. 3వ పాదం దయ. దయ దేని వలన పోయినది? దయ పోవడానికి ప్రధాన కారణం అహంకారం. అహంకారం వలన దయ నశించిపోతుంది. తనలో అహంకారాన్ని వృద్ధి చేసుకుంటాడు.
ఎప్పుడు నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు. నీకు తెలియకుండా నువ్వు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడడం మొదలుపెట్టాడనుకోండి, అప్పుడు మీకు నా అంతటి వాడిని నేను అన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. కాబట్టి దయ పోవడానికి అహంకారం కారణమైంది. దయాస్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్న చోట అహంకారం కనపడుతూ ఉంటుంది. ధర్మం స్థానంలో అధర్మం ప్రవేశిస్తుంది. మూడవది తపస్సు. తపస్సు సమ్మోహం వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమైన లక్షణం. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పోయాయి. ధర్మపాదములు పోయి అధర్మపాదములు వచ్చాయి. అధర్మపాదములు ధర్మమునకు అంటుకొని ఉండవు. అది ధర్మస్వరూపమైన వృషభం. అది కలియుగంలో 3 పాదములు లేకుండా కనబడుతుంది. ఈ 3 పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ఆ 3 పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీ 3 పాదములు లేకపోవడం అంది ఆవు. అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చినవాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమైన క్రోధం కాదు, విపరీతమైన కోపంలో ఉన్నాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి. చూడడానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అటువంటి పెట్టుకొని పరిపాలకుడి వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకంటే వాని లోపల పరిపాలనా అంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలము లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృప ఆకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా స్పృశించిపోయి ఉన్న ఆవుని అపారమైన కోపంతో తన కాలు ఎత్తి ఒక్క తన్ను తన్నాడు. ఆవు నేల మీద తిరగబడిపోయింది. అక్కడే ఉన్న ఒక కాలు మీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నాడు. ఎద్దు కూడా కింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండంతో ఆ రెండిటిని కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు, భూమి వలన బతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదే పనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కింద పడి లేచి కుంటుతూ ఉన్నాయి. వాటిని కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనైన ఆవు. కైలాసం ఈశ్వరుని ఆవాసం. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు, అమంగళంగా ఉన్నట్లు కనబడతాడు. పుర్రెలమాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవ విభూది రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొక్కరు లేరు. అందుకని ఆయనకు శివ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. ఇప్పుడు 2 పరస్పర విరుద్ధమైన విషయములు ఒకరి యందు ఏకకాలం నందు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ అమంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యడు. ఆవు కూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు. నిరంతరము ఉపకారం తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు అన్నాడు, నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నువ్వు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు, నీ పేడ ఉపయోగపడుతుంది, నీ మూత్రము ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటుంది. ఎద్దును చూసి వీధిలో గడ్డి తిని ఏట్లో నీరు తాగి కాలం గడుపుకునే నీ 3 కాళ్లను తెగగొట్టిన వాడెవడు? ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు. వాడు భూమిలో దాగున్నా, ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మనులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను అన్నాడు పరీక్షిత్తు. అంటే
ఇంకా ధర్మ సంస్థాపన కోసం పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు ఉన్నాడు భూమి మీద. ఈ మాటలు అన్న తర్వాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ ఉన్న వృషభము, గోవుల అసల రూపములను గుర్తుపట్టి అన్నాడు, అమ్మా, నువ్వు ధరణీదేవివి. అయినా ధర్మం మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు అని అడిగాడు. అప్పుడు వృషభం అంది, కొందరు కాలం అన్నారు, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, ఇది యుగ లక్షణము అన్నారు, ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అని చెప్పింది. అంటే ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటి వరకు నృప ఆకారంతో ఉన్నవాడు గబాలున వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి, అయ్యా, నన్ను రక్షించండి, తప్పైపోయింది. ఆ 3 పాదములు నేనే నరికేశాను అన్నాడు. ధర్మము 3 పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగింది అని కలి అన్నాడు. నేను ఇంక స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఇది నా తప్పు కాదు, నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. గట్టిగా నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నువ్వు ధనుర్బాణములు పట్టుకొని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండటం కష్టం కదా. కలియుగంలో కలిని ఆయన నేను ప్రవేశించాలి కదా. అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. అలా కాక నేను ఎక్కడికి వెడితే నువ్వు అక్కడ కనిపించినట్లయితే నీకు నాకు సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు. యుగం వచ్చేసింది, నేను రావాలి. కాబట్టి నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్పవలసింది అన్నాడు. అప్పుడు పరీక్షిత్తు, నీకు 4 స్నానములు ఇస్తాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్నానం జూదశాల. జూదశాల యందు నువ్వు ఉండవచ్చు అన్నాడు. రెండవది పానశాల. ఎక్కడెక్కడ మత్తు పదార్థములను తాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు అన్నాడు. మూడవది స్వేచ్ఛా విహారిణులై ధర్మములకు కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీల వద్ద నువ్వు ఉండవచ్చు. నాలుగవది జీవహింస జరిగే ప్రదేశం. జీవహింస జరిగే ప్రదేశముల యందు నువ్వు ఉండవచ్చు. ఈ 4 ప్రదేశములను నీకు ఇచ్చాను అన్నాడు. ఇలా కలికి ఈ 4 స్థానములు ఇచ్చుట ద్వారా పరీక్షిత్తుకు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దని చెప్పాలి కానీ అలా 4 స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూదశాలలో పేక ముక్కలు వేస్తాడా? లేకపోతే మత్తు పదార్థములను అమ్మే చోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా? లేకపోతే జీవహింస తను చేస్తాడా? మిమ్మల్ని కలి ఎలా పాడు చేస్తాడు? ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి. జూదశాల యందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యం ప్రబలుతుంది. లోకం నందు పోకడ మీరు గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు, ఏమండి, నేను ఒకసారి శివాలయంకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు కానీ తను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవ్వడూ చెప్పడు. మర్యాద పోతుందని వాడికి తెలుసు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి వస్తానని అబద్ధం చెప్తాడు. అలా చెప్పుకుందుకు సిగ్గుపడతారు. మనము సాధారణంగా ఏమని అనుకుంటామంటే వీరందరూ లోపల కూర్చొని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారని అనుకుంటాం. ఏమీ ఉండదు. అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అది కలిస్థానం. అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది. సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం. తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చొని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చొని ఉంటుంది. ఏమండి, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది. అప్పుడు ఆయన స్వామీజీ ఉపన్యాసమును
వెళ్ళాను అని నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు, అందుకని వెళ్ళాను అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యం. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకున్నారు అంటుంది. ఏమీ కాదు, డబ్బు మా నాన్నగారికి పంపించాను అంటాడు. బుకాయిస్తాడు, దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్య రూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. రెండవది పానశాల. తాగగానే యుక్తాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. ఒక వెర్రివాగుడు మొదలు పెట్టేస్తాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత నువ్వు రాక్షసుడివైపోతావు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం చేసుకుంటున్నావు. అప్పుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమవుతుంది. మదోన్మాతుడవు అవుతావు. ఆ మదము నిన్ను భ్రష్టుణ్ణి చేస్తుంది. కలి మద రూపంలో వస్తాడు. అందుకని పానశాల యందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టు పడుతుంది. మనిషి విషయ సంగలోలుడు అయిపోతున్నాడు. నాలుగవది హింస. నిష్కారణంగా ఒక ప్రాణి బాధపడితే తను సంతోషించుటను హింస అంటారు. ప్రాణి హింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. అస్తమానం చంపి వేయనక్కర్లేదు. కొంతమంది చీమలు పెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తుంచేస్తారు. నువ్వు ఆకులను సృష్టించలేదు. అటువంటప్పుడు ఆకులను తుంచివేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమైన హింస నోటి మాట. కడుపులు రొంపపు కోత కొయ్యునదియే గాయాలు కాకుండినన్ అన్నారు గయోపాఖ్యానంలో. ఒక మనిషిని పడుకోబెట్టి మత్తుమందు ఇవ్వకుండా ఒక రంపం పట్టుకు వచ్చి అటు ఒకరు ఇటు ఒకరు నిలబడి దూలంను కోసినట్లు కోస్తుంటే ఆ కడుపు కొయ్యబడుతున్నవాడు ఎంత బాధపడతాడో, అవతల వారు తను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇగ్గింత జ్ఞానం లేకుండా ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాక్కునందు అదుపు ఉండాలి. అవతలి వారు బాధపడకుండా మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి. మనిషి ప్రయత్నపూర్వకంగా అభ్యాసించకపోతే మాటల యందు కాఠిన్యం అలవాటైపోతుంది. అవతలి వారి యందు నిష్కారణమైన కోపం పెరిగిపోతుంది. అవతలి వాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలి వాడి బాధ వీడి సంతోషమునకు హేతువైన నాడు అది కలిపురుషుని ప్రవేశంను సూచిస్తుంది. కాబట్టి ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నాను అన్నాడు పరీక్షిత్తు కలితో. తను పరిపాలనలో ఉండగా ఈ 4 స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ 4 చోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటి వాడు కలి ప్రతినిధి. మీరు 4టిలో ఒక్కదాన్ని పట్టుకున్నారంటే మిగిలిన 3 వైపు మిమ్మల్ని ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన మీ జీవితం ఎక్కడ పాడైపోతున్నదో మీరు తెలుసుకోగలుగుతారు. కలిపురుషుడు చాలా తెలివిగా ప్రజలను మభ్యపెట్టగలడు. కలి పరీక్షిత్తుతో, అయ్యా, మీరు నాకు 4 స్థానములు ఇచ్చారు. కానీ వీటిలో నేను ఉండడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక స్థానమును ఇప్పించండి అన్నాడు. అప్పుడు గబాలున పరీక్షిత్తు, నేను నీకు బంగారం నందు స్నానం ఇచ్చాను అన్నాడు. చాలు మహాప్రభు అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది. నిస్సంగులైన వారికి, ఆత్మజ్ఞాన ప్రబోధం చేసేవారికి బంగారం నందు లోభం ఉండదు. వారు బంగారంను కోరరు. వారికి దాని మీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలి అక్కడ ఇచ్చిన ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. కానీ పరీక్షిత్తు మాట తప్పని తనమే ఆయనకు ప్రతిబంధకం అయిపోయింది. పరీక్షిత్తు ఒంటి నిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి
అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్షిత్తుకి వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేట కోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశంలో బంగారం తనిచ్చిన వేరొక స్థానంలోకి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకదాని తర్వాత ద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనమైపోతాడు. పరీక్షిత్తు ఒంటి మీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోనికి ప్రవేశించగలిగాడు. తర్వాత పరీక్షిత్తుకు జీవహింస చెయ్యాలనే కోరిక పుట్టింది. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే, జనపదులు వచ్చి అయ్యా క్రూర మృగముల సంఖ్య పెరిగి పోయిందండి అని వేడుకుంటే ఆ క్రూర మృగములు ఊరి మీదికి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగములను వేటాడతాడు. అలా వెళ్ళాలి. అంతేకాని జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకో స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది.